సమ్మర్ హాలిడేస్ ఎలా గడిచాయి పిల్లలతో? సమ్మర్లో పిల్లల కోసం చేసిన వెరైటీస్ కానీ, పిల్లలకి సమ్మర్లో మామూలుగా మనకు వచ్చే ఫ్రూట్స్ మ్యాంగోసే కదా. మ్యాంగోతో చేసిన ఈ వెరైటీ ఒకటి మ్యాంగో కేక్ పిల్లలకి చాలా నచ్చింది. వాళ్ళు కూడా అది చేయడం జరిగింది. అట్లాగే సమ్మర్లో మనకి వెజిటేబుల్స్లలో ఎక్కువ వాటర్ వచ్చే వెజిటేబుల్ ఏముంటాయి మన బాడీలో వాటర్ రావడానికి? సొరకాయ కానీ, బీరకాయ కానీ ఇట్లాంటివి చాలా తినాలి. ఇంకా వాటర్ మిలన్ ఇవి తింటే బాడీలో వాటర్ శాతం ఉంటుంది. అలా అని నేను వాళ్ళ కోసం సొరకాయ అప్పాలు చేసినాను. అయితే అట్లాగే ఈవినింగ్ ట్యాంక్ బండ్కి తీసుకెళ్ళమంటే ట్యాంక్ బండ్కి తీసుకెళ్ళిన పిల్లల్ని. ఇంకా అక్కడ వాళ్ళు ఇటు చూడండి అన్నీ చూసారు. ట్యాంక్ బండ్ అంటే ఏంది తీసుకెళ్ళి చూపించాను. ట్యాంక్ బండ్ దగ్గర నుంచి చూడడము ఇదే ఫస్ట్ టైం. మేము ఉండేది ఇక్కడే కానీ ఎప్పుడు తీసుకెళ్ళలేదు ట్యాంక్ బండ్కి. ఇంకా దూరం నుంచి చూస్తుంటారు కానీ దగ్గరికి ఇట్లా తెచ్చి చూపించినాను. బోట్లన్నీ అవి చూసి వాళ్ళు ఎంజాయ్ చేశారు. మనకి దొరికే టైంలో పిల్లల్ని ఇలా తీసుకొస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడికి వెళ్ళని వాళ్ళైతే ఇట్లా పార్క్లో కానీ ఇక్కడ మంచి మంచి ప్లేసెస్ గట్టిగా పట్టుకో 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 గట్టిగా ఇంకా ఇట్లా బుల్డోస్ తోటి ఎంజాయ్ చేసిండ్రు. తర్వాత ఇంకా వాటర్ ఫాల్స్ ట్యాంక్ బండ్లోనే ఇంకా ట్యాంక్ బండ్ పైకి తీసుకొచ్చాను. అప్పుడే ఇంకా ప్రోగ్రామ్ ఏదో ఉంది అనుకుంటా, తెలంగాణ అవతర దినోత్సవమో ఏదో లైటింగ్ పెట్టారు. ఇంకా అలౌ చేయలేదు. అయినా సరే కొంచెం దూరం అయినా తీసుకెళ్ళి చూపిద్దామని ట్యాంక్ బండ్ పైకి తీసుకెళ్ళినాము. ఇంకా చూసిండ్రు. నైట్ కదా అంత బాగుంటుంది కానీ ఆ రోజు ఏంటో అసలు ఎవరిని అలౌ చేయనివ్వట్లేదు ట్యాంక్ బండ్ పైన. ఇంకా నేనే తీసుకెళ్ళి సగం దూరం అట్లా ఆడిపించినాను పిల్లల్ని. హాలిడేస్ అయిపోతున్నాయి కదా అని ఇంకా తీసుకొచ్చి ఇట్లా ఆడిపించినాను. కొంచెం ఎంజాయ్ చేసిండ్రు. ఇంకా అలసిపోయి అక్కడ కూర్చున్నారు. నెక్స్ట్ ఇది ఒక గేమ్ ఉంది, ఇక్కడ కూడా ఆడుకున్నారు. కానీ పిల్లల్ని అట్లా ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళి ఆడిపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇంకా మా పాపని హ్యాపీగా చూడడానికని నేను కూడా ఆమెతో కలిసి ఇట్లా కొంచెం చేసినాను. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండేది. అందుకే అప్పుడప్పుడు కొంచెం మా పిల్లలతో ఇట్లా స్పెండ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే వర్షం పడిందనమాట. వర్షంలో ఇట్లా బిల్డింగ్ పైకి వెళ్ళి ఇట్లా చూస్తున్నారు. చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. మనము రోజు వాటర్ పోయడము అయితే వాటర్ పోస్తాము, కానీ ఆ వర్షం నీళ్ళకే చెట్లు బాగా కలర్ కానీ
ఇట్లా ఫ్రెష్గా కనిపిస్తాయి, బాగుంటాయి అన్నమాట. ఫ్లవర్స్ కూడా రావడము, ఫ్రూట్స్ రావడము వర్షం నీళ్ళతోటే కదా. ఇంకా వెదర్ చూడండి ఎంత బాగుంది వర్షం పడ్డాక ఈవినింగ్ టైంలో. సమ్మర్ అంతా ఇలా గడిచింది మా పిల్లలకి. ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయని ఇంకా ఇట్లా ఎంజాయ్ చేసిండ్రు వర్షంలో ఆడడం కానీ అట్లా. నెక్స్ట్ నేను ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఇట్లా వర్క్ అది కానీ చేస్తూ ఉంటాను. బ్లౌజ్ కుట్టుకోవడము, వర్క్ చేయడము చేస్తూ ఉంటాను టైంపాస్ కోసం అని చెప్పి, ఖాళీగా ఎందుకు ఉండడం అని. చూడండి నేను ఇంట్లో చేసిన మగ్గం వర్క్ ఇట్లా వచ్చింది. ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి. అట్లాగే మా వీడియోస్ చూస్తూ ఉండండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ చూస్తూ ఉండండి. వర్క్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. బాగుందని అనుకుంటున్నాను. కట్ వర్క్ చేసినాను, ఇట్లా వచ్చింది. ఇంకా నెక్స్ట్ చార్మినార్కి తీసుకెళ్ళినాం, ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పి చార్మినార్లో షాపింగ్ ఎట్లా ఉంటుంది అని చూపించినాను. కానీ మా పిల్లలకి కొన్ని ఐటమ్సే నచ్చినాయి. ఇట్లా వర్క్ చెమ్కి డ్రెస్సులు ఇట్లా ముస్లిమ్స్కి సంబంధించినవి ఉంటాయి కదా, ఎక్కువ వాళ్ళకి నచ్చలేదు. సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే చార్మినార్ షాపింగ్ ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటాయి.